అనగనగా ఒకసారి జనక మహారాజు చాలా మహాజ్ఞాని. జనక మహారాజుని మహాజ్ఞాని అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ జ్ఞాని ఎప్పుడు ఈ వేద పరిషత్తులు, వేదాంగ పరిషత్తులు ఇలాంటివన్నీ ఈ శాస్త్రాలకు చెందిన పరిషత్తులు నిర్వహించి మహామునుల్ని, మహర్షుల్ని అంటే మంచి శాస్త్రాలు బాగా చదివినటువంటి పండితుల్ని, మహాపండితుల్ని, వేదాంగాలు చదివిన వాళ్ళని అందరినీ పిలిచి ఆ పరిషత్తులు, వేద సభలు నిర్వహిస్తూ ఉండేవారన్నమాట ఆయనకి, జనక మహారాజుకి. అయితే ఒకరోజు అలాగే ఒక పరిషత్తు నిర్వహిస్తూ ఉంటే దానికి అందరిని ఆహ్వానిస్తే అక్కడ ఇంద్రాది దేవతలు అంటే స్వర్గం నుంచి ఆ పరిషత్తు చూడాలని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అన్ని లోకాల నుంచి, ముల్లోకాల నుంచి అందరూ వచ్చారు, దేవతలు వచ్చారు. ఆ శాస్త్ర సంబంధిత విషయాలన్నీ, ఆ వేదాలకు సంబంధించినవి, వేదాంగాలకు సంబంధించినవి, ఉపనిషత్తులకు సంబంధించి ఆ చర్చలు అక్కడ జరుగుతున్నాయన్నమాట. ఆ టైంలో ఏమైంది అంటే అష్టావక్రుడు అనే ఒక మహర్షి, మహాతపస్సంపన్నుడు. అయితే ఆయన శరీరం అంతా చాలా బక్కగా ఉండి, ఆ పేరు ఉంది కదా అష్టావక్రుడు అంటే 8 రకాల వంకర్లు శరీరంలో. ఏ పాటు అంటే చేతులు వంకర్లు, కాళ్ళు వంకర్లు, నడుము వంకర అలాగా ఉన్నాడు. కానీ మహాజ్ఞాని. అష్టావక్రుడు అంటే మహర్షి, నెంబర్ 1 తపస్సంపన్నుడు అనమాట. ఆయన చూస్తే మామూలుగా అయితే ఎవరికైనా నవ్వు వస్తుంది మామూలుగా అలా చూస్తే. తప్పుగా అనేది ఆ అవకరాలు చూస్తే 8 వంకరలు ఉంటాయన్నమాట. అష్టావక్రుడు. ఆయన ఇలాగా ఈ జనక మహారాజు ఆహ్వానం మేరకు అక్కడికి వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా జ్ఞాని, మహాతపస్సంపన్నుడు. ఆ విషయం జనక మహారాజు గారికి తెలుసు. ఈయన ఇది జరుగుతోంది, వేద సభ జరుగుతున్నప్పుడు, విద్వత్ సభ జరుగుతుంది, పండితులతో పాల్గొంటే ఈయన అలా లోపలికి వచ్చేసరికి జనక మహారాజు లేచి ఆయన ఆహ్వానించి 2 మహర్షి వచ్చారా అని చెప్పేసి చాలా సంతోషంగా ఆయన తీసుకొచ్చి ఆ ఆసనం మీద, ఉచితాసనం అంటాక దాని మీద కూర్చోబెట్టారు. ఈయన చూసేసరికి ఆ విద్వత్ సభలో ఉన్నటువంటి మహాజ్ఞానులు, పండితులు అనుకున్న వాళ్ళంతా సరే గబుక్కుని పక్క 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 నవ్వారు. ఎందుకంటే ఈయన శరీరం అంతా వంకరలు అవకరాలే కదా పాపం. అసలు దాంతో ఎలా ఉంటుంది? పిలిచిన జనక మహారాజు ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇంతమంది చదువుకున్న వాళ్ళు అసలా ఈ రకంగా ఆ మహర్షిని చూసి నవ్వారు. అవమానంగా ఉంది. అది ఆయనకి అవమానంగా ఉంది. దాంతో అష్టావక్రుడికి మామూలుగా అయితే చాలా కోపం వస్తుంది, లేచి వెళ్ళిపోవాలి మామూలుగా అయితే. కానీ అక్కడ ఉన్నోళ్ళంతా పెద్ద పెద్ద పండితులు, మహర్షులు చెప్పాం కదా! శాస్త్రాలు అవ్వుపోసన పెట్టిన వాళ్ళు, వేదాంగాలు ఇలా క్షుణ్ణంగా చదివేసిన వాళ్ళు కదా! ఇలా పక్క 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 ఒక ఆకండా నవ్వారు అక్కడ ఉన్నవాళ్ళంతా, సభలో ఉన్నవాళ్ళంతా. జనక మహారాజు ముక్కులు వేసుకున్నారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఆ టైంలో ఏం చేశారంటే అష్టావక్రుడు కూడా వీళ్ళ సభలో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఈయన చూసిన ఎవరో వాళ్ళందరినీ చూసి ఇంకా పగలబడి మరి నవ్వాడు. పడి పడి నవ్వాడంటే పడి పడి నవ్వాడు. అష్టావక్రుడు ఆపుకోకుండా నవ్వాడు అందరినీ చూసేసి. నవ్వేసరికి వీళ్ళది ఊహించలే. ఒక రకంగా రిట్రాక్ట్ ఇచ్చాడనమాట వాళ్ళు చేసిన దానికి. ఇచ్చేసరికి అంత సభ చెప్పబడింది. ఏంటి సడన్గా ఈ ప్రక్రియకి మహారాజుకి నిర్ఘాంతపోయాడు. ఆ తర్వాత వేద సభని కంటిన్యూ చేయమని చెప్పేసి జనక మహారాజు కోరితే అష్టావక్రుడు కాసేపు శాంతించి ఆయన ఆయన జ్ఞానంతో చాలా చాలా విషయాలు చర్చకు వచ్చినవన్నీ అక్కడ ఉన్నటువంటి పండితులు, మహర్షులు వీళ్ళందరూ అడిగినటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా సమాధానం చెప్పి చేశారు. మొత్తం మీద సభ పూర్తయింది. ఈ పిచ్చి చేష్టలు తప్పితే అంటే అష్టావక్రం చూసి అక్కడ ఉన్నటువంటి పండితులు, మహర్షులు వీళ్ళంతా వీళ్ళు చదివిన వాళ్ళందరూ కూడా ఇలా నవ్వడం అనేది బాలేదు తప్పితే మిగిలినంత జనక మహారాజు యొక్క విద్వత్ సభ ఆయన నిర్వహించిన విధం చాలా గ్రాండ్గా జరిగింది, గ్రాండ్గా ముగిసింది. ఆ తర్వాత వాళ్ళంతా వెళ్ళిపోయారు. జనక మహారాజు వాళ్ళందరినీ వచ్చిన వాళ్ళంతా అతిథులందరినీ, పండితుల్ని, మహర్షుల్ని సన్మానించి పంపించేశారు. అష్టావక్రుడు ఉన్నారు. ఆయన అక్కడ మీరు మా ఆతిథ్యం తీసుకుని వెళ్ళండి అని చెప్పి కోరాడు జనక మహారాజు. కోరిన తర్వాత అష్టావక్రుడితో మహర్షి మీరు మమ్మల్ని మన్నించాలి, మీరు మా మా రాజ్యసభకు వచ్చారు, మా సభకు వచ్చారు, మమ్మల్ని మన్నించి మీకు జరిగినటువంటి ఈ అమర్యాద అవమానంగా నేను మిమ్మల్ని క్షమించమని కోరుతున్నానని క్షమాపణ కోరాడు. అప్పుడు అష్టావక్రుడు ఆయన ఏమన్నాడు అంటే దానికి ఏముంది మహారాజా, వాళ్ళు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు అని చెప్పి అక్కడ అష్టావక్రుడు ఒక మాట అన్నాడు. వాళ్ళంతా జ్ఞాన విహీనులు, అయితే ఉంటే పాండిత్యం ఉండొచ్చు కానీ జ్ఞానం లేదు వాళ్ళకి, అజ్ఞానంతో అందుకే ప్రవర్తించారు అని చెప్పారు. ఇప్పుడు ఈ మాట వినడంతో ఈయన మరొకసారి అవాక్కయ్యాడు జనక మహారాజు. ఎందుకంటే పుసుక్కుని అనేసాడు అష్టావక్రుడు, వాళ్ళు జ్ఞానహీనులు అంటే జ్ఞానం లేని వాళ్ళు, అజ్ఞానులు అనేసాడు, ఇదేమిట్రా అని చెప్పేసి ఏం మాట్లాడాలో తెలియక, మహారాజా చిన్న విషయం చెప్పండి, అక్కడ మీరు మన ఆస్థానంలోకి, సభలోకి మీరు ప్రవేశించినట్టుగా
మిమ్మల్ని చూసి వీళ్ళు చాలా తప్పుగా ప్రవర్తిస్తూ పకపక నవ్వారు. నాకు బాధ అనిపించింది. అక్కడ వాళ్ళ పండితులు నేనేమి అనలేని పరిస్థితి. విద్వత్ సభకి వచ్చారు కదా! అయితే మీరు ఎందుకు నవ్వారు? వాళ్ళందరిని చూసి పగలబడి నవ్వారు. మీరెందుకు నవ్వారో నాకు అర్థం కాలేదు. నా సందేహాన్ని నివృత్తి చేయండి అన్నప్పుడు మరి జ్ఞాన విహీనులు చూసి నాలో ఉన్నటువంటి భౌతిక దృష్టితో నన్ను చూసి నాలో ఉన్న వంకరల్ని చూసి నవ్వారు. వాళ్ళకి అసలు బుద్ధే లేదు. భౌతిక దృష్టితో తప్పితే అంతర్దృష్టి ఏమిటి? నాలో ఉన్నటువంటి ఆత్మ సౌందర్యం ఏమిటి? నాలో ఉన్నటువంటి దివ్య శక్తి ఏమిటి? వాళ్ళు చూడలేకపోయారు. ఇంక వాళ్ళు జ్ఞానహీనులు కాకుండా ఏమవుతారు? వాళ్ళంతా జ్ఞానహీనులు. ఈ శరీరం ఎప్పుడో అప్పుడు శవమై కాలిపోతుంది. కట్టెల్లో కాలిపోతుంది. ఈ వంకరలతో ఉన్నటువంటి శరీరమైనా, అందమైన శరీరమైనా కట్టెల్లో కాలిపోతుంది. కానీ ఆత్మ దివ్య శక్తితో శివాత్మకంగా శివుడు ఎలా ప్రజ్వలితో అలా వెలుగుతూ ఉంటుంది. వాళ్ళు నా భౌతికంగా నాలో ఉన్నటువంటి వంకరలే చూశారు తప్పితే నాలో ఉన్నటువంటి ఆత్మ ఏమిటి దాన్ని అది ప్రసరింపజేసి వెలుగేమిటి వాళ్ళు అంత పండితులని మీరు చెప్తున్నటువంటి మహర్షులు అని చెప్తున్న వాళ్ళు చూడలేకపోయారు. వాళ్ళకి భౌతిక దృష్టి తప్పితే అంతఃదృష్టి లేదు, ఆధ్యాత్మిక దృష్టి లేదు. వాళ్ళు ఎంతసేపు ఇలా పైకి ఎలా ఉన్నారు, హంగు ఆర్భాటంగా ఉన్నారా, మంచి బట్టలు వేసుకొచ్చారా, మంచి ఆభరణాలు వేసుకొచ్చారా, ఇదే తప్పితే చేతికి గంటబెండాలు వేసుకున్నారా, వేడకు ఉంగరాలు పెట్టుకున్నారా, ఇలాంటి భౌతిక దృష్టి అయితే నాలో ఉన్నటువంటి ఆత్మని కనీసం ఒక్కడు కూడా చూడలేకపోయాడు. వాళ్ళకి అంతర్దృష్టి లేదు, మనోనేత్రం లేదు వాళ్ళలో. ఇలాగే ఉంటుంది. కాబట్టి అటువంటి జ్ఞానహీనులు చూసి నవ్వకండి ఏం చేస్తాను జనక మహారాజా. నువ్వు జ్ఞానివి, నీకు తెలుసు, అందుకే నువ్వు నన్ను చూసి నవ్వలేదు ఏంటి? నువ్వు అంతర్దృష్టితో అంతఃచక్షుతో చూస్తావు, నువ్వు జ్ఞానివి కాబట్టి. వాళ్ళంతా జ్ఞానహీనులు, అజ్ఞానులు. వాళ్ళు పక్కపక్క నవ్వారు నన్ను చూసి. నా శరీరంలో వంకలు చూశారు తప్పితే నా లోపల ఉన్నటువంటి అంత శక్తి ఏమిటో వాళ్ళకి చూడడానికి వాళ్ళ కళ్ళు సరిపోవాలి, దృష్టి సరిపోదు. వాళ్ళు ఎందుకంటే జ్ఞానహీనులు. అందుకే ఆ జ్ఞానహీనులు చూసి, మూర్ఖులను చూసి నాకు నవ్వు వచ్చింది, అంతగానే ఉంది అన్నాడు. ఆ మాటగా అమ్మ బాబు ఇంత అర్థం ఉందా అని అనుకున్నాడు జనక మహారాజ్. ఆ తర్వాత ఆయనకు అర్థమైందనమాట. ఇప్పుడు మనమైనా సరే దీని కథ బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మనందరం కూడా నిజ జీవితంలో భౌతిక దృష్టితోనే చూస్తాం. వీళ్ళు పెద్ద గొప్పగా ఏదో సూటు బోర్డు వేసుకొచ్చాడు, లేదంటే ఏదో కారులో వచ్చాడు, చూడగలిగితే తప్పితే వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం గుర్తించలేము. మనకు కూడా లేదు. మనకు కూడా భౌతిక దృష్టి తప్పితే అంతర్దృష్టితో చూడగలితేనే ఆత్మ సౌందర్యాన్ని చూడగలుగుతాం, ఆ ఆత్మ యొక్క గొప్పతనం తెలుసుకోగలుగుతాం. అప్పుడు తద్వారా ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మశక్తిని చూడగలిగితే వాడి గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవడం. అది చూడాలంటే మనకి ఒక ప్రత్యేక సాధన ఉండాలి. ఈ భౌతిక దృష్టి, భౌతిక ఆడంబరాలకి మనం ఉండిపోకూడదు. వాడు గొప్పవాడు. దేంట్లో గొప్పవాడు? పెద్ద పెద్ద కార్లో తిరిగితే గొప్పవాడా, సూటు బోర్డు వేసుకుంటే గొప్పవాడా, బంగారు ఆభరణాలు వేసుకుంటే గొప్పవాడా, వజ్రపు ఉంగరాలు పెట్టుకుంటే గొప్పవాడా? ఇదంతా భౌతిక దృష్టికి సంబంధించిన విషయం మాత్రమే. అష్టావక్రుడు చెప్పినట్టుగా అంతర్దృష్టితో ఆత్మ సౌందర్యాన్ని చూడగలిగితే సాక్షాత్తు ఎదురు వ్యక్తిలో ఉన్నటువంటి పరమేశ్వరుని చూడొచ్చు, పరమాత్మని చూడొచ్చు అనే విషయం ఆ జనక మహర్షిగా అవగతం అవుతుందన్నమాట. ఈ శక్తి బట్టి కూడా మనం కూడా తేలిగ్గా మాట్లాడేస్తుంటాం. ఏదో మొతక బట్టలు వేసుకుంటే హిహి అని అవుతాం, అబ్బాయి చెప్పులు వేసుకొస్తే అంటాం. అంటే ఏం తెలిసింది నీకు? వాళ్ళని ఏం చూడగలిగావు? చూపు చాలా ముఖ్యం. మన దృష్టి కేవలం 2 కళ్ళు ఇస్తుంటే భౌతికంగా కనపడతాయి, కానీ దీనికన్నా ముందు మన లోపల భగవంతుడు ఇచ్చినటువంటి అంతఃచక్షువులు ఉంటాయి. మనసుతో చూడడం అంటారు అన్నమాట. గుండెతో చూడడం, మనసుతో చూడడం. ఈ పైపైన కళ్ళతో కనపడే ఇదంతా నిజం కాదు. ఎదుటిలో వ్యక్తిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఎదురు వ్యక్తిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం చూడాలంటే మనం కూడా జ్ఞానవంతులు ఉండాలి. మన అంతఃచక్షువులు కూడా అంత ప్రకాశవంతంగా, ప్రభావితంగా పనిచేయాలి. కాబట్టి భౌతిక ఆడంబరాలకి, హంగు ఆర్భాటాలకి విలువనిచ్చేసి వాళ్ళు ఏదో అనుకుంటారేమో, వాళ్ళు చాలా గొప్పవాళ్ళని మనకు మనమే తీర్మానం చేసుకుని, కొంతమంది గొప్పవాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు వస్తే గుర్తించలేము. మన గుడ్డివాళ్ళం. అక్కడ 2 కళ్ళు ఉన్న గుడ్డివాళ్ళ మనం మసలకూడదు. అష్టావక్రుడు చెప్పినట్టుగా అంతరంగంలో ఉన్నటువంటి, అంతఃస్థితిలో ఉన్నటువంటి అతని ఆత్మ యొక్క సౌందర్యాన్ని కూడా చూడగలిగే శక్తి వస్తేనే వాడే నిజమైన జ్ఞాని. పైన ఎవరికైనా అవకరాలు ఉన్నాయి, లేదంటే ఏదో ఇబ్బందులు ఉన్నాయి, వాడు వేసుకునే డ్రెస్ బట్టు, వాడి అలంకారాలు బట్టు, ఆభరణాలు బట్టు మరి ఏ వ్యక్తిని కూడా నిర్ధారించకూడదు. అది జ్ఞానం అనిపించుకోదు. అంతర్దృష్టితో చూడాలి. కేవలం భౌతిక దృష్టితో చూసి మన పప్పులో కాలేయకూడదు. మనం మోసపోతాం.
అజ్ఞానంతో వివరిస్తాం. ఇందాక అష్టావకులను చూసి నవ్విన వాళ్ళు నిజంగా పాండిత్యం ఉన్న వాళ్ళే, శాస్త్రాలు అభ్యసించిన వాళ్ళే, జ్ఞానులే ఒక రకంగా చెప్పాలంటే అంతవరకు. కానీ ఎప్పుడైతే ఈయనలో ఉన్నటువంటి వంకరలు చూసి, అవకరాలు చూసి ఇలా పకపక నవ్వారో, అతను బాధపడతాడు ఇవన్నీ చెప్పట్లే. అసలు ఆ దృష్టి రాలేదు అతను ఉన్నట్టే. ఆ వెలుగు, ఆరా, ఆ అష్టావక్రుల్లో ఉన్న ఆరా అది గమనించలేకపోయారు అక్కడ మహర్షులు. కాబట్టి ఈ అష్టావక్రుడి యొక్క ఈ జనక మహారాజు మహాజ్ఞాని అయిన ఇది ఇది మనకి ఎందుకు బయటకు వచ్చింది కదంటే, మనం ఎలా ఉండాలి. భౌతిక దృష్టితో చూస్తాం తప్పేం లేదు, కానీ ఆ దృష్టితో మాత్రమే చూడకూడదు. ఆ దృష్టితో చూసి మాత్రమే అవతల యొక్క వ్యక్తి యొక్క గొప్పతనాన్ని, అతని యొక్క వ్యక్తిత్వాన్ని, పాండిత్యాన్ని మనం అంచనా వేయలేం. అతని యొక్క జ్ఞానాన్ని మనం కూడా అంత దృష్టితో చూడగలే నేర్పు సాధించాలి. అంత చక్షువులు మూసుకుపోయి ఉంటే తెరుచుకోవాలి. మనం మనోదృష్టి ఓపెన్ అవ్వాలి. మన మనస్సు పనిచేస్తుండాలి. మనసు మనకు కనపడక్కర్లే, ఆ మనస్సుతో చూడగలగాలి. ప్రతి విషయాన్ని మనసుతో స్పందించగలగాలి. కళ్ళతో చూస్తే ఇంత అనిపిస్తుంది, మన కళ్ళు మనల్ని మోసం చేస్తుంటాయి. కాబట్టి దీన్ని గుర్తించుకొని అసలు జ్ఞానం అంటే ఏంటి, మనం జ్ఞానవంతులుగా ప్రవర్తించాలి, ఎదగాలి, బతకాలంటే ఈ అంతఃచక్షు ఉండాలి. అంతర్దృష్టి, ఆధ్యాత్మిక దృష్టి కూడా మనలో ఉండాలి. కేవలం భౌతిక దృష్టి ఉంటే సరిపోదు. ఈ భౌతిక దృష్టితో నిజాలు నిర్ధారించలేం, ఎదుటి వ్యక్తిలో గొప్పతనాన్ని అంచనా వేయలేం. ఈ రకంగానే ఎందుకు పనికిరాగా ఆయన జ్ఞానహీనులని అయితే అన్నామో, ఇప్పుడున్న కాలమాన ప్రజలు వీళ్ళు మూర్ఖులరా అంటాం. వీళ్ళు మూర్ఖులరా అనుకుంటారు. జ్ఞానులు ఎప్పుడు మనం చూసి ఏమనుకుంటారంటే వీళ్ళు మూర్ఖులు, వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు. కాబట్టి మన అందరం కూడా అష్టావక్రుడు శారీరకంగా చాలా వంకరున్నా ఆయన పాండిత్యానికి కానీ, ఆయన తపశక్తికి కానీ, ఆయనలో ఉన్న ఆత్మకు కానీ ఏ వంకర లేదు. చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉందట అది. అలాగే మనం నిజంగా చెప్పాలంటే మన అష్టావక్రుల్లానే ఉండాలి. ఎదురు వ్యక్తి చూసి వాడు ఏదో పాపం కుంటుతూ ఉన్నాడు, వాడు ఆ భగవంతుడు ఇస్తాడు అవిటితనము, అవకరము, వాడు గుడ్డివాడు, వాడు మూర్ఖుడు అని చెప్పి వాడిని చూసి పక్క నవ్వడం అనేది అత్యంత హేయమైన చర్య, అజ్ఞానమైన చర్య అని చెప్పి మనం చెప్పుకోవాలన్నమాట. ఎదురు వ్యక్తిలో ఉన్న గొప్పతనాన్ని, అతనిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోగలగాలి, తెలుసుకొని గౌరవించగలగాలి. స్వస్తి.